నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చంద్రుడు మనసు మీద ఖచ్చితంగా చాలా చాలా ఇంపాక్ట్ ని చూపిస్తాడు. ఆయన తిరిగేటటువంటి చాలా ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ కాబట్టి ఒకవేళ రాంగ్ పొజిషన్స్ లో ఉంటే అట్లానే ఫాస్ట్ గా మనసు కదిలిపోవటం అనేది జరుగుతూ ఉంటుందని జనరల్ గా జ్యోతిషులు చెప్తూ ఉంటారు. అయితే ఈ చంద్రుడు ఒకవేళ బ్యాడ్ రిజల్ట్స్ ని ఇస్తున్నారు, గుడ్ రిజల్ట్స్ ఇవ్వాలి అంటే ఏం చేయాలో తెలియట్లేదు, మనసు ఎప్పుడు స్థిరంగా లేదు. చంద్రుడు ఎలా ఉన్నారో కొంతమందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. జాతకం అందరికీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఎండ్ ఆఫ్ ది డే మాకు స్టెబిలిటీ లేదు, అటు మెంటల్లీ స్టెబిలిటీ లేదు, స్థిరంగా ఉండలేకపోతున్నాం, ఒక డెసిషన్ మీద ఉండలేకపోతున్నాం. బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు మానేద్దామని పొద్దున్న అనుకుంటారు, సాయంత్రానికి మళ్ళీ సిగరెట్స్ తాగడం, ఇట్లా బ్యాడ్ హ్యాబిట్స్ మళ్ళీ మొదలు పెట్టడం అనేది సర్వసాధారణంగా చూస్తుంటాం. అంటే డెఫినెట్ గా వాళ్ళకి స్టెబిలిటీ లేదు. అసలు మనసు స్టేబుల్ గా ఉండాలి అంటే, చంద్రుడు మనకి మంచి రిజల్ట్స్ ఇవ్వాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు మనం చంద్రుడి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఈ చంద్రుడు అనేది వ్యాక్సింగ్ అండ్ వ్యానింగ్ ఫేసులు ఉంటాయి. అంటే కృష్ణపక్షం, శుక్లపక్షం అంటారు. అంటే పైకి వెళ్ళడం, కిందకి వెళ్ళడం. అంటే ఏంటి? స్థిరంగా ఉండరు. బేసిక్గా చంద్ర నక్షత్రాలు ఏంటి? రోహిణి, హస్త, శ్రవణం. వీళ్ళకి స్థిరంగా ఉండరు. బై బర్తే వీళ్ళు కొంచెం కిక్ కోసం వేచి చూస్తూ ఉంటారు. వేచి చూడడం ఎందుకంటే వీళ్ళకి స్థిరంగా ఉండే మనుషులు ఉంటారు, లైఫ్ని చాలా హ్యాపీగా కూల్గా లీడ్ చేస్తారు. కానీ వీళ్ళేంటి? సాయంత్రం అవ్వగానే, లేకపోతే వారం అవ్వగానే, నెల అవ్వగానే, 6 నెలలు అవ్వగానే, సంవత్సరం కావాలి, ఏదో కిక్ కావాలి, ఏదో ఒకటి చేయాలి. లేకపోతే వీళ్ళ మైండ్ పనిచేయదు. ఏదో ఒక ట్రెక్కింగ్ చేయాలి, బైక్ ఫాస్ట్గా నడపాలి. ఇది లేకపోతే వాళ్ళకి పని చేయదు. కిక్ సినిమాలు రవితేజ కిక్ కోసం ఎలా ఎత్తుకుతూ ఉంటారో, ఈ చంద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. కిక్కు కోసం వీళ్ళు లోపల ఉంటుంది, బయటికి రాదు. అది ఏదో రోజు దీన్ని ఎట్లైనా వీళ్ళు దాన్ని పూర్తి చేయాలి, నా కిక్కు సాటిస్ఫై అవ్వాలి అని చెప్పేసి వేచి చూస్తూ ఉంటారు. సో ఇది ఒక రకము కిక్కు ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఎమోషనల్గా కింద మీద అవుతూ ఉంటారు మూన్ సరిగ్గా లేకపోతే. స్ట్రెస్ పడిపోయి చిన్నదానికి. ఇది ఈ నక్షత్రాల వాళ్ళేనే కాదు, ఎవరైనా. ఇప్పుడు చంద్రుడు బాగా లేకపోతే, ఇది ఏ గ్రహస్థితి బట్టి, చంద్రుడు బాగా లేకపోతే ఊరికూరికే గొడవలాడడము, ఇమోషనల్ అయిపోయి ఏడవడము. కొంతమంది ఉంటారు చాలా ఏడుస్తూ ఉంటారు, చిన్న దానికి ఏడ్చేస్తారు, చాలా ఎమోషనల్ ఉంటారు. సో చంద్రుడు పారైపోయాడు ఇమోషనల్. లేకపోతే చంద్రుడు నక్షత్రాలు పుడితే అదో వేరే ప్రాబ్లం. సో చంద్రుడి వల్లే ప్రాబ్లమ్స్. ప్రాబ్లం అంతా ఎక్కడే ఉందండి, బాడీలో ఎక్కడ ఉండదు మనిషికి కదా. కరెక్ట్. అన్నం తింటాము, ఆకలి తీరిపోతుంది. ఈ ప్రతిదానికి ఏదో ఒక చిన్న అవసరం ఉంటది, అది తీర్చేస్తాం, అయిపోతుంది. మైండ్ అట్లా కాదు, తిరుగుతూనే తిరుగుతూనే ఉంటది రెస్ట్లెస్ గా. అసలు దాన్ని ఎక్కడికి వెళ్ళాలో దానికి ముందు వెనకాల ఏమీ ఉండదు. మన టైడ్స్ అంటారు కదా, లో టైడ్, హై టైడ్, పౌర్ణమి, అమావాస్య, ఎట్లా అట్లా పైన కింద అవుతూ ఉంటది. అందుకనే దైవారాధన చేయండి, దైవారాధన చేయండి, దేవుడితో కనెక్ట్ అవ్వండి, అలా మెడిటేట్ చేయండి. ధ్యానం చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, నమ్మకం కుదురుతుంది. రేపు ఏమి కాదు, మనం దైవ మార్గంలో ఉన్నాము, పాజిటివ్గా ఉన్నాము, మనకు మంచిగా జరుగుతుందని. కొంతమంది చాలా ధైర్యంగా ఉంటారు, నాకు ఎప్పుడైనా మంచి జరుగుతుంది, నాకు ఏమీ కాదు, నాకు దేవుడు ఉన్నారు అంటారు. కొంతమంది మాత్రం రివర్స్ ఉంటారు. కరెక్ట్. అలాంటి వాళ్ళకి మనం చూస్తే, మూన్ పాడైన వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాటర్ ట్యాప్స్ ఉంటాయి కదా, ట్యాప్స్ నుంచి వాటర్ లీక్ అవుతూ ఉంటుంది. ఇంకోటి సిల్వర్ వాళ్ళ ఐటమ్లో చాలా, వాళ్ళ ఇంట్లో సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి చాలా డర్టీగా ఉంటాయి, మట్టి 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 ఉంటుంది. వాళ్ళు దాన్ని క్లీన్ కూడా చేయరు, అలా వదిలేస్తారు. అలానే ఆ సిల్వర్ వేసుకొని తిరుగుతూ ఉంటారు, మొత్తం మట్టి పట్టేసి పిచ్చిగా అయిపోద్ది. అదొక ఇండికేషన్ మూన్ పాడయ్యారని. ట్యాప్స్ లీక్ అవుతూ ఉంటాయి రెగ్యులర్ గా. కరెక్ట్. ప్లస్ వీళ్ళు వాటర్ ఎక్కువ తాగరు, డిహైడ్రేషన్ అవుతూ ఉంటది. మూన్ పాడైతే మనిషికి డిహైడ్రేషన్ అవుతుంది. చాలా మంది వాటర్ తాగరు, వాటర్ తాగక డిహైడ్రేషన్ అయి కింద మీద అయిపోతూ ఉంటారు. అరే నువ్వు నీళ్ళు తాగవేంట్రా అని అడిగినా కూడా, నీళ్ళేం తాగుతాం రా బాబు, బద్ధకం కొంతమంది నీళ్లు తాగడానికి. అది అలా అరే అన్నం తిన్నావు, ఇప్పుడే అన్నం తిన్న తర్వాత నీళ్ళు తాగాలి కదరా, లేదరా నాకేం అవసరం లేదురా,
దిస్ ఇస్ అన్ ఇండికేషన్ దట్ మూన్ ఇస్ నాట్ గుడ్. మూన్ ఈజ్ ఇన్ ప్రాబ్లం. మూన్ ప్రాబ్లం అయితే ట్రావెలింగ్ కూడా సరిగ్గా చేయరు, ఎక్కువ షార్ట్ డిస్టెన్సెస్, లాంగ్ డిస్టెన్స్. మూన్ అంటే ట్రావెలింగ్ కూడా చేయరు, ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడతారు, బయటికి వెళ్ళరు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్, మెయిన్గా అయితే ఇమోషనల్ ప్రాబ్లం. సో ఈ మూన్ అన్నిటికీ ఒక మనం మంచి రెమెడీ చెప్పుకుందాము. ఈ రెమెడీ చేసుకుంటే చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే మూన్ క్యారీస్ అవర్ పాస్ట్, అవర్ హిస్టరీ. మూన్ మన డేటాని మొత్తం క్యాప్చర్ చేస్తుంది అంటారు. మూన్ ఈజ్ టు క్యాప్చర్ ద కర్మ. ద కర్మ ఈజ్ క్యాప్చర్డ్ బై వాటర్. ప్రకృతిలో నీళ్ళకి తెలుసు ఎవరెవరు వచ్చాడు. రాముడు వచ్చాడు, అక్కడ మన నది ఉంది కదా రామేశ్వరం దాటాక, సముద్రం ఉంది, దానికి తెలుసు రాముడు వచ్చాడని. ప్రతి వాటర్ బాడీకి తెలుసు ఇక్కడ ఎవరు వచ్చారు, ఎక్కడ వెళ్ళిపోయారు. వాటర్ కి మెమరీ ఉంది, ఇది సద్గురు గారు చెప్పారు. వాటర్ హ్యాస్ మెమరీ. సో వెన్ వాటర్ ఇస్ స్పాయిల్డ్, ఆ బ్యాడ్ మెమరీసే గుర్తుకొస్తుంటాయి, గుడ్ రాదు. సో మూన్ కి ఒక రెమెడీ చేసుకోవాలి బేసిక్ గా. ఎట్లా, ఏం రెమెడీ చేయాలంటారు? మూన్ కి అసోసియేట్ అయ్యేది మనం తీసుకుంటే ఒకటి వాటర్, ఒకటి మిల్క్. సో శివలింగం మీద మిల్క్ కంపల్సరీ వీళ్ళు అభిషేకం చేయాలి. చాలా మంది అభిషేకం ఏం చేస్తాము, అభిషేకంతో ఏమొస్తుంది కాదు. మూన్ పాడైన వాళ్ళకి కంపల్సరీ, ఎమోషనల్ పీపుల్ కంపల్సరీ శివలింగానికి అభిషేకం చేస్తే కలిసి వస్తుంది. ఇంకోటి చిన్న సిల్వర్ బాల్ ఎప్పుడు వీళ్ళు వాళ్ళ పర్స్ లో పెట్టుకుంటే బెటర్. చిన్న బాల్, చిన్న సైజ్ బాల్, సిల్వర్ బాల్, చిన్న సిల్వర్ 1-2 grams బాల్, చిన్న బాల్ దొరుకుతుందా? ఈ మనం బయట దొరుకుతుందండి, చిన్న పర్ల్స్ అంత ఉంటాయి, చిన్న చిన్న ఇంతే ఉంటాయి. అలాంటిది పాకెట్ లో పెట్టుకుంటే ఎప్పుడు చాలా మంచిది. వాటర్ తాగుతూ ఉండాలి. ఎప్పుడైనా చూడండి కోపం వస్తే ఫస్ట్ నీళ్ళు తాగమంటారు, ఎందుకు? కూల్ డౌన్ అవ్వాలి కదా. అది కూల్ డౌన్ చేస్తుంది. వాటర్ ఎవరైనా ఇస్తే కాదు అని చెప్పకూడదు, వాటర్ తీసుకోవాలి. ఎవరు ఇచ్చినా వాటర్ తీసుకోవాలి ఫస్ట్. ఎవరైనా వాటర్ ఇస్తున్నారు మీరు తీసుకోలేదంటే కరెక్ట్ కాదు, అది వాటర్ తీసుకోవాలి. ఇంకోటి కోపం వచ్చినప్పుడు కంపల్సరీ వాటర్ తాగాలి. మూన్ ఇంప్రూవ్ అవుతుంది. డిహైడ్రేట్ అవ్వకూడదు. ఎండలో తిరుగుతున్నాము, ఇప్పుడు ఎండాకాలం రాబోతుంది, డిహైడ్రేట్ అవ్వకూడదు. ఇష్టం వచ్చినట్టు తిరిగేసాము, మధ్యలో కంపల్సరీ బాడీని హైడ్రేట్ చేసుకోవాలి, వాటర్ తాగాలి, లేకపోతే మూన్ పాడవుతుంది. ఏం లేదు, డిహైడ్రేట్ ఫస్ట్ మీరు ఎమోషనల్ గానే డిస్టర్బ్ అవుతారు, అరవడం మొదలెడతారు మీరు. సో శివలింగానికి అభిషేకము, పాలాభిషేకము, చిన్న పర్ల్ సైజ్ సిల్వర్ బాల్ పాకెట్ లో పెట్టుకోండి, వాటర్ తాగుతుండండి, శివారాధన చేయండి, చాలా మంచిది. ఇంట్లో వాటర్ ట్యాప్స్ ఏమైనా లీకేజ్ ఉంటే దాన్ని రిపేర్ చేయించండి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది రిపేర్ చేయించడం డ్రాప్ బై డ్రాప్ పడుతూ ఉంటుంది. బ్యాడ్ హ్యాబిట్స్ తో ఉన్నారండి మా వాళ్ళు స్టెబిలిటీ లేదు. మనసే కదా చెప్తుంది. అవును, వెళ్ళి నువ్వు మందు కొట్టమన్న మనసే చెప్పాలి, ఇంకే బ్యాడ్ హ్యాబిట్ ఉన్నది మనసే చెప్తేనే వెళ్ళి చేస్తారు. మరి వాళ్ళు మాట వినట్లేదు మా మాట. వాళ్ళని ఎట్లా మార్చుకోవాలి అంటే, ఇప్పుడు వాళ్ళని ఈ బాల్స్ వేసుకోమంటే వేసుకోకపోవచ్చు, వాటర్ తాగమంటే తాగకపోవచ్చు, శివారాధన చేయకపోవచ్చు. వాళ్ళ కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైనా చేసే రెమెడీ ఉందా? చాలా సింపుల్ అండి. ఒకవేళ మీరు రెమెడీ చేయదలుచుకున్నారు మీ వాళ్ళ కోసం అంటే, బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఓన్లీ మూన్ కాదు, మూన్తో పాటు రాహు అసోసియేట్ అయితేనే బ్యాడ్ హ్యాబిట్స్ వస్తాయి. అంటే మందు కొట్టడం ఇవన్నీ ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ రాహుతో పాటు అసోసియేట్ అయితేనే వస్తాయి. సో మూన్ తో పాటు మనం రాహు అసోసియేట్ చేసే రెమెడీ చేసుకోవాలి. సో మీరు ఏం చేస్తారంటే చాలా సింపుల్ గా ఆ మూన్ మిల్క్ లో ఏదైతే ఉంటుందో, మీరు రాహుకి సంబంధించిన ఒక వెజిటేబుల్ ఇంగ్రీడియంట్ దాంట్లో వేసి కలిపేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ పౌడర్ అనేది, లేకపోతే మీరు ఒక గ్రౌండ్ నట్ తీసుకున్నా కూడా హై ప్రోటీన్. సో కొంచెం మిల్క్ తీసుకొని దాంట్లో ఆ గ్రౌండ్ నట్ పౌడర్, పల్లి పౌడర్ వేయొచ్చు, లేకపోతే ప్రోటీన్ పౌడర్ డైరెక్ట్ వేయొచ్చు. ఈ పల్లి పౌడర్ తీసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసి అప్పుడు మీరు ఇది శివలింగం మీద అభిషేకం చేయండి, దండం పెట్టుకుంటే మారాలి. సో ఇది ఫిజికల్ నుంచి మెంటల్ లెవెల్కి వెళ్ళిపోతుంది మేనిఫెస్టేషన్. సో మీకు కంపల్సరీ 100% చాలా పెద్ద ప్రాబ్లం. మీరే చూడండి, శివుడు దుర్గా మనకి ఇద్దరు సహాయం అవసరం. సో దిస్ ఇస్ నాట్ అందుకని చాలా మంది వదలలేకపోతారు డ్రింకింగ్ ప్రాబ్లం. ఇద్దరిని ఆశ్రయిస్తే ఖచ్చితంగా మార్పు ఉంటుంది, ఖచ్చితంగా మార్పు వస్తుంది. చేయండి, 100% ఇట్ విల్ వర్క్. రైట్ అండి, బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే.